తెలంగాణ పచ్చడ, మామిడికాయ పచ్చడ అన్నమాట. ఈ మామిడికాయ పచ్చడ అసలు ఈ ఎండాకాలంలో పెట్టుకోకుంటే రుచే ఉండదు. ఇగో చూడండి నేను ఎట్లా కొడుతున్నాను. ఇందులో ఉట్టి చాకు పెట్టి ఇగో చూడండి. ఇలా కొట్టి మాత్రం నేను ఇట్లా ముక్కలు చేసుకుంటున్నాను. అయితే నేను ముక్కలు కొడుతున్నాయి కదా, ముక్కలు కొడుతుంటే సొంతంగా నాకైతే నేను పెట్టలే, ఇంకా స్టార్ట్ చేయలే పెట్టడం. ఎప్పుడో పెడతా కానీ ఇప్పుడైతే మా అమ్మ తోడు తీసుకున్నాను అనమాట. మా అమ్మ నేను ఇట్లా అన్ని కొడుతుంటే మా అమ్మ మొత్తం ఇట్లా ఈ జీడి తీసేస్తుంది. జీడి తీసేసుకుంటా ఈ మామిడికాయ మీద కూర ఉంటుందంట, ఈ కూర ఇట్లా తీసేసుకుంటే చూసుకుంటే ఇలా మాత్రం వేస్తుంది. అంటే జీలకర్ర మేము కొలతల లెక్క తెచ్చుకుంటాం అన్నమాట. జీలకర్ర ఇట్లా కొంచెం దూరంగా వేపుకుంటాం మేము జీలకర్ర ఇట్లా. ఇప్పుడు మెంతులు కూడా అవి కొంచెం దూరగా వేపుకోవాలి. మెంతులు కూడా మనకి ఎన్ని అంటే ఒక 4-5 స్పూన్లు వేసుకొని అవి కూడా దూరగా వేపుకోవాలి. ఆ తర్వాత మేము వేడి నూనె కాచుకుంటాం అన్నమాట. వేడి నూనె కాచి అందులోనే కొద్దిగా జీలకర్ర, ఆవాలు కొంచెం వేస్తాము, ఎక్కువ వేయము. జీలకర్ర వేసి ఎల్లిగడ్డ అంటాం కదా, ఎల్లిగడ్డ కూడా మనం తీసుకొని మంచిగా వేసుకుంటాము. తర్వాత అట్లా అవన్నీ ఉప్పు, కారం, అది ఎల్లిగడ్డనే, అది ముద్ద, ఎల్లిగడ్డ ముద్ద, కారం ఎంత మనకు ముక్కలను చూసుకొని దాని తగ్గట్టు కారము అట్లా కొలుస్తుంది అనమాట. అది ఆవపొడి వేసుకుంటున్నాము. అది కూడా ఆవపొడి ఎక్కువ వేయము, కొంచెమే వేసుకుంటాము. ఎంత అంటే అంత సరిపడా వేసుకోము. అది సగం గ్లాస్ వచ్చింది ఆవపొడి వేసుకొని జీలకర్ర మెంతుల పొడి మొత్తం వేస్తుంది. అట్లా కొలత లెక్క అనమాట, ఒక గ్లాసు చూసుకుంటుంది అనమాట మా అమ్మ. మెంతిపిండి, జీలకర్ర పొడి ఆ 3 మొత్తం వేసుకొని తర్వాత మళ్ళీ ఉప్పు కూడా మేము ఏమన్నామంటే దానికి వేసేది అందులో ఉప్పు అని అన్నాము. అందులో వేసే ఇది పచ్చడి అనమాట. పచ్చళ్ళు ఉప్పు వేయాలన్నారు అన్నమాట. ఏం కాదు. అల్లం, ఎల్లిగడ్డ ఇప్పుడు మనం అన్నీ వేసుకున్నాం కదా, మసాలాలు అన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలన్నమాట. అట్లా కలుపుకున్నాక మా అమ్మ ఏమన్నదంటే ఆడ నూనె పెట్టినాం కదా తేప బిడ్డ అని చెప్పింది. ఇంకా తెచ్చి మీకు చూపించాలని మాత్రం నేను ఇప్పుడు చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు వేసుకొని నూనెలో వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక కొద్దిగా పచ్చి వేసుకొని నూనె మొత్తం చల్లారినాక మాత్రమే ఈ ముక్కలలో మేము పోసుకుంటాం అన్నమాట. పచ్చి నూనె పోసుకోము. తెలంగాణ మొత్తం వేడి నూనె కాచుకొని చల్లార్చినాక నూనె పోసుకుంటాం అన్నమాట. తెలంగాణ ఆవకాయ అంటే ఇంత, అందుకే అంత రుచి ఉంటుంది అన్నమాట ఆవకాయలో. కూరక్స్ చేయబెట్టాలి. ఇట్లా మంచిది కదా, దిష్టి తీసేయడం అన్నమాట ఇది. ఏం కాదు. కలుపులో వేసుకుంటాం.
ఆవకాయ మొత్తం పూర్తయిపోయింది. ఆవకాయ నాకు అసలు ఆ భాష అట్లా ఆవకాయ అని పోతుంది. కానీ మామిడికాయ పచ్చడి మాత్రం సూపర్ అయింది. వేడి అన్నం వండుకొని అన్నం వేసుకొని మొత్తం తింటా. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోని మాత్రం సపోర్ట్ చేయండి. చిన్న వీడియోలు మా అమ్మతో కలిపి వీడియోలు కొన్ని చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంట్లో వంటలని మా అమ్మకి వచ్చే వంటలు కొన్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నాకు వచ్చే వంటలు, మా అమ్మకి వచ్చే వంటలు అందరికీ వచ్చి కాదంటలేని అదొక అమ్మ ప్రేమతో నేను చేసుకుందామని చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అందరు నచ్చితే మాత్రం లైక్ చేయండి. చేసిస్తాం. ఇది మామిడికాయ పచ్చడి మేము ఇట్లా ఎట్లా అంటే అన్ని బేషన్లు వేసి అన్ని కారాలు ఉప్పులు వేసి మంచిగా కలిపెట్టినాం కదా. మామిడికాయ ఎట్లా కలిపినాము, ఏం చేసినాము, కలిపినాక మేము ఎండలో పెట్టినాము అని స్టోరేజ్ ఎండ పెట్టుకున్నాం అనేది జాడికాయ. ఇది ఏంటంటే జాడి అనమాట, వెనకట ఉండే ఇది మా అమ్మ ఇచ్చింది అనమాట. జాడి ఇందులో పెట్టుకోబెట్ట డబ్బాలో పెడతాను. కొద్దిబిడ్డ జాడి ఉంది నా దగ్గర, జాడీలో పెట్టుకోమన్నది. మా అమ్మ తొక్కు పెడతలేదు అనమాట, నన్నే పెట్టుకోమన్నది. జాడి కూడా ఇచ్చింది నాకు. ఇవ్వదు జాడి బాగుందా, అమ్మ ఇచ్చింది కదా, జాడి బాగానే ఉంటుంది ఎట్లయినా. నేను మామిడికాయ పచ్చడి పెట్టినాక 3 రోజులకు కలుస్తామన్నమాట. ఎట్లా అంటే తలస్నానం చేస్తాము, ఏం ముట్టుకోము ఇక. మేము ఏం ముట్టుకోకుండా ఇంత కుంకుమ బొట్టు వేసుకొని దేవుడికి పూజ చేసుకొని వచ్చి ఇక సరాసు దీంతో మంచిగా ఆవకాయ కలపాలన్నమాట. మొత్తం ఇది ఆవకాయ మొత్తం ఎట్లా ఉంది వేడి కథ పెట్టినప్పుడైతే ఇట్లా జాడికి నిండుగా వచ్చాయన్నమాట. నిండుగా వచ్చింది, మొత్తం నిండుగా వచ్చింది. కాకపోతే ఇప్పుడు 3 వంతులకు వచ్చింది అనమాట. మంచిగా ఉప్పు కారం మస్తు మంచిగా పట్టించింది. మా అమ్మ అయితే మంచిగా పెట్టింది. ఉప్పు కూడా తక్కువగానే కరెక్ట్గా ఉంది. స్మెల్ అంత బాగా వస్తుంది. మామిడికాయ తొక్క అంటే తొక్కే. ఓకేనా ఫ్రెండ్స్?